నెల్లూరు నగరంలోని విరాట్ నగర్లో ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి సందర్భంగా శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, అభిషేకాలు, సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణ సారథ్యం అధ్యక్షులు కందుకూరు చెంగయాచారి ఆధ్వర్యంలో నిర్వహించగా సుమారు 3,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పి రామకృష్ణ, ఆలయ చైర్మన్ కందుకూరు చెంగయాచారి తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నమో విశ్వకర్మణే వేదమాత మహాగాయత్రే విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. మాతాపితృభ్యాం నమః. గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. జగన్మాతా ఈశ్వరీ మహాదేవతాయ నమః. సాధుసిద్ధయ్య స్వామి దేవతాభ్యో నమః. విద్యాగణపతి దేవతాభ్యో నమః. నెల్లూరు టౌన్ విరాట్ నగర్ నందు కొలువుదీరిన గురువులందరికీ గురువు అయినటువంటి శ్రీ గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం నందు గత 16 సంవత్సరాల నుండి 2006 నుంచి నేటి వరకు కూడా విశేషంగా మన దేవస్థానంలో జరిగేటటువంటి మహాశివరాత్రి రోజున గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి విశేషముగా ఉభయదాతలచే భక్తుల యొక్క స్వహస్తాలతో జరిగేటటువంటి విశేష కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం ఆనవాయితీ. అదేవిధముగా సెప్టెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకునేటటువంటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం, దసరా దేవి శరణవరాత్రులు వారములో సోమవారం రోజున విశేషంగా జరిగేటటువంటి లలితా సహస్రనామ పారాయణ, కుంకుమార్చన, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, గోవిందమ్మ వారికి విశేషముగా భక్తుల యొక్క స్వహస్తాలతో జరిగేటటువంటి పల్లక సేవ కార్యక్రమం, ఆ విధంగా ఆరాధన మహోత్సవం కూడా మే నెలలో వైశాఖ శుద్ధ దశమి రోజున కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సజీవ సమాధి పూజలు, విశేషంగా హోమాలు, భక్తులకు సుమారుగా 2,000 మందికి అన్నదాన కార్యక్రమం విశేషంగా మన దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కేవలం విశ్వబ్రాహ్మణులకు మాత్రమే ఆరాధ్య దైవం అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయమే. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గత 400 సంవత్సరాల క్రితమే కులమతాతీతాలకు అతీతంగా విధంగా లేకుండా హరిజనుడు వంటి కక్కయ్యను, ఆ విధముగా రెడ్డిగారి వంశానికి చెందినటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మను, అన్నాజేను, దూదేకల వంశానికి చెందినటువంటి సిద్ధయ్య స్వామి వారిని తన వెంట పెట్టుకొని అప్పటి రోజులలో కూడా దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం అన్నట్టుగా ఒకే బంతిలో చాపకూడు ఏర్పాటు చేసినటువంటి ఏకైక ధారమూర్తి ఎవరైనా ఉన్నారంటే ఒక వీరబ్రహ్మేంద్ర స్వామివారు మాత్రమే. కావున భక్తులు అందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కానీ పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని మనవి. అందరికీ నమస్కారం. విరాట్ నగర్లోని శ్రీ 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 గాయత్రీ మాత శ్రీ విశ్వకర్మ భగవాన్ వారి సన్నిధానం మరియు గోవిందమాంబ సమేత జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి నిత్య పూజ కైంకర్యములు బాగా జరిగినవి. ఈ జరగడంలో మొత్తం కళ్యాణానికి దాదాపు 100 మంది జంటలు కూర్చొని కళ్యాణం నిర్వహించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల వరకు ఇప్పుడు 3,000 మంది వరకు అన్నదానము భోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఈ కమిటీ అంతా దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కందుకూరి చెంగయాచారి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ అంతా నిలబడి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కమిటీకి మరియు అందరికీ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
ముఖ్యంగా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా పుర ప్రజలకు ఈ దేవస్థానం జరిగే కార్యక్రమం సహాయపడుతున్నటువంటి పుర ప్రజలకు బంధుమిత్రులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క నుంచి కూడా సంవత్సరానికి 4 కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమానికి పుర ప్రజలైతేనే బంధుమిత్రులైతే ప్రతి ఒక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తున్నాము. సంవత్సరంలో బ్రహ్మంగారి ఆరాధన నుంచి మహాశివరాత్రి కళ్యాణం, సెప్టెంబర్ 17వ తేదీ విశ్వకర్మ జయంతి, దసరా ఉత్సవాల్లో నవరాత్రి ఉత్సవాలు, ఈ 4 కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుపుకుంటూ ప్రతి కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం అందరి సహాయ సహకారాలతో చేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సోమవారం పల్లకి సేవ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ సెలవు.